క్వశ్చన్. సో ఇప్పుడు ట్యాక్స్ అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. చాలామంది ఇక్కడ చదువుకుని అక్కడికి వెళ్ళి జాబ్స్ తెచ్చుకుని సెటిల్ అయిపోయి ఈ ట్యాక్స్ విషయంలో, ఆస్తుల విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అసలు మెయిన్లీ మీరు చాలామంది అమెరికన్స్కి ట్యాక్స్ ఫైల్ చేసి ఉన్నారు. ముఖ్యంగా దాంట్లో వాళ్ళు గుడ్డిగా నమ్మే ఒక మిత్ ఏంటండి? సో ఇప్పుడు వచ్చేసి ఇండియన్స్కి యూఎస్కి వెళ్ళేసిన తర్వాత ఒక డ్రీమ్ ల్యాండ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో డబ్బు సంపాదించిన విషయంలో ఒక చాలా ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. సో సెటిల్ అవ్వాలన్న చాలా ఇంపార్టెంట్. వెళ్ళటం బాగుంది, కానీ ఇండియాలో ఉండే ట్యాక్స్ సిస్టమ్కి యూఎస్లో ఉండే ట్యాక్స్ సిస్టమ్కి చాలా తేడా ఉందన్నమాట. మనం అనుకున్నంత ఈజీ కాదు. అక్కడ ఉన్న సిస్టంలో ప్రతి డాలర్కి మ్యాటర్ ఉంటుంది, మన దగ్గర అలా కాదు అనమాట. సో కాబట్టి ప్రతి చిన్న మైన్యూట్ విషయం కూడా అక్కడ ఐఆర్ఎస్, ఫెడరల్ గవర్నమెంట్ కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా చూస్తారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మన ఇండియన్స్కి కొన్నిసార్లు తేలిగ్గా తీసుకోవడం అనేది చాలా తప్పు. అండ్ ఇక్కడ ప్రస్తుతం ఈ సిస్టమ్ చూస్తే కనుక మన దగ్గర వేరే ఉంటుంది, అమెరికాలో వేరే ఉంటుంది, అండ్ ఇక్కడ ఇండియన్ మెంటాలిటీ వేరే ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. సో బేసికల్లీ చూసుకుంటే ఈ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు ఎన్ఆర్ఐలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అసలు దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీరు? అండ్ అలాగే మెయిన్లీ ఇందులో ఫస్ట్ వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన, మారాల్సిన పాయింట్స్ ఏంటి? ఓకే, నైస్, గుడ్ టు హియర్ దిస్. ఎందుకంటే మా దగ్గర కస్టమర్స్ దగ్గర నుంచి కూడా మేము వింటూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత, సంపాదనలు పడిన తర్వాత సేవ్ చేసుకోవాలన్న చాలా ఇంపార్టెంట్ విషయం. అంత దూరం వెళ్ళి సంపాదించుకోవడానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కానీ వాళ్ళ తరతరాలకు కానీ సేవ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఇండియాలో ఎలా ఫైల్ చేసినా నడిచిపోతుంది కదా, ఇక్కడ కూడా ఎలా చేసినా నడిచిపోతుంది. నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కాబట్టి నేను ఎలా చేసి సరిపోతుంది, నాకు కొంచెం విషయాలు తెలిస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ దానివల్ల చాలా పొరపాట్ల వల్ల వచ్చేది ఏంటంటే ఫినాన్షియల్ అసెట్ లాసెస్, కొన్ని క్రిమినల్ అఫెన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అవి ముందు వెనుక చూడకుండా ఎవరు సలహాలు పడితే వాళ్ళు తీసుకోవడం అనేది చాలా పొరపాటు జరుగుతుంది. సో అది ఆలోచించాల్సిన విషయం.